గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు భగవంత్ రెడ్డి, రిటైర్డ్ ఎస్. చూడండి, మా మేడం కూడా గవర్నమెంట్ ఎంప్లాయే, టీచరే. మా అబ్బాయి హాస్పిటల్ జిఎం, మా కోడలు డాక్టర్. మా కోడలు పస్తాపూర్ ఇక్కడే జైరాబాద్. అంటే మాకే అవసరం అన్నప్పుడు మిగతా వాళ్ళకి అవసరం అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అశోక్ సార్ స్టోరీ మాత్రం మాకు తెలుసు, అయినా కూడా ఇప్పుడు మనకు అందరికి తెలుసు ఎంత పెయిన్ఫుల్ డ్రీమ్ ఉంటే కానీ ఆ సక్సెస్ వచ్చింది. వాస్తవంగా ఈరోజు సెక్యూరిటీ ఇన్కమ్, జాబ్ చేస్తే జీతం వచ్చిందంటే జీవితం అయితే రాలే. మాకు 1,32,000 జీతంతో రిటైర్మెంట్ అయ్యాం. 30 సంవత్సరాలు జాబ్ చేస్తే 1,200 నుండి 30 సంవత్సరాలు చేస్తే 1,00,000 చూశాం. జీతం ముందు అయిపోతుందా, నెల ముందు అయిపోతా ఒకసారి జీతం కదా. पहली हफ्ता गरम गरम, दूसरे हफ्ता नरम नरम, तीसरे हफ्ता शरम शरम. ఎంతసేపు ఎంప్లాయ్ అంటే ఈఎంఐల బతుకులండి. ఒక్కసారి చేయండి. మేము ఎందుకు ఇంత క్లారిటీ, ఫస్ట్ క్లారిటీ రావాలి మీ లోపల. నాకు క్లారిటీ వచ్చింది. ఎక్కడొచ్చిందంటే ఒక సెక్యూరిటీ ఇన్కమ్ ఉన్నది. ఇప్పటిదాకా సార్ వాళ్ళ స్టోరీ విన్నాం. క్లారిటీ ఉండాలి మీ లోపల. వై చూజ్ విస్టీజ్, ఎందుకు ఈ విస్టీజ్ని ఎన్నుకున్నాం, ఇదొక్కటి క్లారిటీ ఉంటే కమిట్మెంట్ వస్తుంది ఆటోమేటిక్గా. ఇన్ని సంవత్సరాలు జాబ్ చేస్తే ఏమొచ్చిందో నాకు తెలుసు. ఇక్కడ నా చెక్ 229 రూపీస్తో జర్నీ స్టార్ట్ అయ్యి 2 lakhs ప్లస్ చెక్. సెక్యూరిటీ ఇన్కమ్ ఇదే. కాబట్టి మీరు కూడా డిసిషన్ తీసుకోండి, క్లారిటీ ఉండాలి, కమిట్మెంట్ తీసుకోండి, కన్సిస్టెన్సీ నిరంతర ప్రక్రియ ఉండాలి. ఇది లేకుంటే కాదండి. ఈరోజు 5th డే, ముగ్గురు మన్మరాల తాతని బయటికి వెళ్ళి 5వ రోజు అశోక్ సార్ వస్తున్నాడంటే ఇక్కడికి వచ్చాను. వడ్డమాసిన వస్తున్నాడంటే నేర్చుకోవడానికి నిత్య విద్యార్థిగా ఉండాలి. ఓకే, టేక్ ఏ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ.